ఓం నమ శివాయ. మీ అందరికీ నమస్కారం. మీ కృష్ణకుమార్ యూట్యూబర్. ఇవాళ శివ పార్వతుల దివ్య ప్రేమ కథ చెప్తున్నాను, వినండి జాగ్రత్తగా. మీకు నచ్చితే లైక్ కొట్టండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. ఓం నమ శివాయ. లోకానికి ఆది దంపతులు, ప్రేమకు నిలువెత్తు సాక్ష్యాలు శివపార్వతులు. వారి బంధం కేవలం ఒక భార్య భర్తల బంధం మాత్రమే కాదు, అది ప్రకృతి మరియు పురుషుని అద్భుత కలయిక. శివుడు లోక కళ్యాణం కోసం పార్వతీదేవిని వివాహం చేసుకుంటాడు. శివుడు లయకారుడైతే పార్వతీదేవి శక్తి స్వరూపిణి. ఒకరు లేకుండా మరొకరు లేరని చాటి చెప్పేదే వారి ప్రేమ. పవిత్రమైన ప్రేమ. ఒకరిది త్యాగమైతే ఒకరిది తపస్సు. వివరిస్తున్నాను, జాగ్రత్తగా వినండి. ఓం నమః శివాయ. సతీదేవిగా ప్రాణత్యాగం చేసిన తర్వాత ఆ పరమశివుడిని మళ్ళీ పొందడానికి పార్వతీమాత చేసిన తపస్సు సామాన్యమైనది కాదు. కొన్ని వేల ఏళ్ల పాటు ఆహార పానీయాలు మాని ఆ మహాదేవుణ్ణి ధ్యానంలోనే గడిపేది. ప్రేమ అంటే కేవలం మాటలు కాదు, ఎదురు చూపు మరియు త్యాగం అని పార్వతీ మాత నిరూపించారు. అర్ధనారీశ్వర తత్వం అంటే చెప్తున్నాను, వినండి. మహిళలకు పురుషులకు సమాన గౌరవాన్ని ఇచ్చిన గొప్ప రూపం అర్ధనారీశ్వరుడు. తన శరీరంలో సగభాగాన్ని పార్వతీదేవికి ఇచ్చి భార్య పట్ల భర్తకు ఉండాల్సిన గౌరవాన్ని, ప్రేమను శివుడు లోకానికి చాటి చెప్పారు. వారిద్దరు వేరు వేరు కాదు, ఒకే ప్రాణం అని ఈ రూపం మనకు తెలియజేస్తుంది. నేటి కాలంలో ప్రేమలో ఓర్పు, నమ్మకం చాలా ముఖ్యం. ఎన్ని ఆటంకాలు ఎదురైనా, ఎన్ని యుగాలు మారినా శివ